అప్డేట్స్ టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలను మార్చడంపై తర్జన భర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ సభలో ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒకరిద్దరికి మినహా సిట్టింగుల్లో అందరికీ టికెట్లు లభించే అవకాశం ఉందంటున్నారు. టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఒకరిద్దరు సిట్టింగ్ ఎంపీలను మార్చడంపై తర్జన భర్జన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిజామాబాద్ సభలో ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఒకరిద్దరికి మినహా సిట్టింగుల్లో అందరికీ టికెట్లు లభించే అవకాశం ఉందంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ ఏకస్వామి అందిస్తారు. ఏకస్వామి, ఒకరిద్దరి విషయంలో ఆయా లోకల్ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్న విషయంపై ఆలోచిస్తున్నటువంటి కేసీఆర్ వారి విషయంలో మార్పులు చేయాలా లేకపోతే వారినే కొనసాగించాలా, ప్రజల్లో వారికి సర్వేలో ఎలాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి ఆలోచిస్తారు. మరోమారు ఈ రోజు నిజామాబాద్ సభలో ఎంపీ కవిత పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు సిట్టింగ్ లో ఎవరికి కూడా ఒకరిద్దరి పేరు తప్ప ఎవరి మార్పు ఉండకపోవచ్చు. మరికొద్ది మంది విషయంలో చాలా మందికి ఇప్పటికే మీరు నామినేషన్ల కోసం సిద్ధం కావాలని చెప్పేసి చాలా మంది బిగ్ షాట్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇటు కాంగ్రెస్ పార్టీ లిస్టు సంబంధించి పూర్తిగా కొలిక్కి రావడంతో వారికి ధీటైన అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో నిలబెట్టడం కోసం కేసీఆర్ పూర్తి కసరత్తు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే వారైన వ్యూహాల్లో ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా 105 మంది అభ్యర్థులు ప్రకటించి ప్రతిపక్షాలను డిఫెన్స్ పెట్టేటువంటి కేసీఆర్ ఈసారి కూడా ప్రతిపక్షాల బలాబలాలు వేరుచి వేసుకొని తమ పార్టీ నుంచి ఖచ్చితంగా 16 ఎంపీ సీట్లు గెలవాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి కేసీఆర్ అందుకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నారు. ఒకవైపు భారీ బహిరంగ సభల ద్వారా ఆయా లోక్సభ నియోజకవర్గాల వాళ్ళు మొత్తం ఆ ప్రచార సభ నిర్వహిస్తూనే మరోమారు ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. ఈ నెల 25 చివరి తేదీ నామినేషన్ కావడంతో కూడా ఈ నెల 19 ఇవాళ 19 రోజు సభ అయిపోతుంది. రేపు కామదహనం ఉంటుంది. ఎల్లుండి పౌర్ణమి గడియల్లో మంచి సమయం ఉంటుంది. ఆ సమయంలో అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే తనకు కలిసి వస్తుందని చెప్పేసి ఎప్పుడు సెంటిమెంట్ ఫాలో అయ్యే కేసీఆర్ కూడా రేపు కామదహనం తర్వాత అభ్యర్థుల లిస్టును పూర్తి స్థాయిగా ప్రకటిస్తారు. ఇప్పటికే చాలా మందికి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి ఇప్పటికే చెప్పడం జరిగింది. మరికొంతమంది నామినేషన్ల కోసం మీరు అన్ని రకాలుగా సిద్ధం కావాలని చెప్పేసి కూడా వారికి చెప్పినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా ఎవరైతే ఎన్నికల బరిలో కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారో వాళ్ళంతా కూడా ఇప్పటికే సిద్ధమై ఉన్నారు. దానికి సంబంధించి రేపు అధికారికంగా లిస్టు బయటకు వచ్చిన తర్వాత 1-2 ముహూర్తాలు రేపు మంచిగా ఉన్నాయి. ఆ సమయంలో చాలా మంది కూడా నామినేషన్ వేయడం సిద్ధమవుతున్నారు. మధ్యలో 2 రోజులు ఎన్నికల కమిషన్ ఓరి ఆ తర్వాత సండే మధ్యలో 2 రోజులు కూడా హాలిడేస్ వస్తున్నాయి. కాబట్టి తక్కువ సమయంలో అభ్యర్థులని అన్ని రకాలుగా సిద్ధం చేసి ఎన్నికల బరిలో దింపడం కోసం అన్ని అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేస్తున్నారు. ఈ రోజు నిజామాబాద్ సభలో పూర్తి స్థాయి లిస్టు వస్తుందని చెప్పి భావించినప్పటికీ కూడా ఈ రోజు మంగళవారం సెంటిమెంట్ గా ప్రకటించకపోవచ్చని చెప్పేసి ఒకవైపు పార్టీ వర్గాల ప్రచారంలో ఉంది. దీంతో రేపు కాముల దహనం తర్వాత పౌర్ణమి శుభగడియల్లో ఆ పూర్తి లిస్టును బయటకు విడుదల చేస్తారని చెప్పి తెలుస్తుంది. శ్రవంతి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.